నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు? మనమ్మ. మనమ్మ. ఇక్కడనేనా ఎంజీ నగరేనా మీది? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, తెలుసా మీకు? తెలుసు. సో ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? మాకు అప్పటి నుంచి అన్నీ చూసింది వాళ్ళే. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్నది కూడా వాళ్ళే. ఇక్కడ రోడ్లు అవి ఇవి చేసింది కూడా వాళ్ళే. అంటే ఇక్కడ రోడ్లు కూడా ఏం వేయలేరు అని చెప్పేసి ముందలు ఉన్న వాళ్ళు చెప్పిన చేసింది వాళ్ళే. వాళ్ళే. ఓకే, అంటే వాళ్ళే అబద్ధం చెప్తున్నట్టున్నారు అయితే. లేదు, వాళ్ళే చేసిండ్రు. కాకపోతే ఏంటంటే చెత్త అక్కడ కాలువ సరిగా లేక అక్కడ వాళ్ళ నుంచి చెత్త బాగా జామ్ అయిపోయింది. ఇక్కడ అదొకటి ప్రాబ్లం అయింది ఈసారి. లేకపోతే ప్రతిసారి శుభ్రంగా తీసేస్తారు. ఎవరు? గోపీనాథ్ ఉన్నప్పుడు తీసేసేది. ఈసారి అక్కడ తీయలేదు, అక్కడ ఆగిపోయింది. అక్కడ చెట్లు బాగా పడి వర్షానికి పడిపోయి అక్కడ తీయలేదు, ఆగిపోయింది. చెత్త అంతా చూడడానికి గలీజ్ కనపడుతుంది కదా, అందుకని ఇబ్బంది పడుతుండ్రు అంతే. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ చెత్త ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుందా, లేకపోతే పొద్దున్న టైంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఆటో చేసేది? ఇప్పుడు రావడం లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అది కూడా సరిగా చేయలేదు. ఏం చెప్పాలి వాళ్ళకు? ఏమైనా చెప్తేనో మీరు చెప్తే మేము వింటాం అంటారు, పెద్దోళ్ళు లీడర్లు చెప్తే వింటా అంటారు. కానీ మనం చెప్పింది ఎవరు వినరు. అది అక్కడ తీయాలి కదా అంటే వాళ్ళ ఇంటి ముందు తీయకూడదు, అక్కడ ఉండకూడదు, మరి మేము ఎలా తీయాలి అట్లా అంటారు. అంతేగాని ఇది శుభ్రంగా చేస్తేనే మరి 2 సంవత్సరాల నుంచి శుభ్రంగా పెట్టట్లేదు. ఇప్పుడు మా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం జాలి చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉన్న జాలి వీకపోయినరు. అటువైపు మొత్తం జాలి ఉంది. ఏది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అగో అక్కడ ఉంది. చెప్తున్నారా అంటే? నిజంగా అమ్మా, అగో ఆ జాలి అది మొత్తం వీకపోయినరు. మళ్ళీ వేయలేదు, ఇక వేయలేదు. అది అట్లానే వచ్చినప్పటి నుంచి ఇంకా జాలి వేయలేదు, ఉన్న జాలి వీకపోయినరు అమ్మా. అది. సో ఈసారి అయితే మళ్ళీ ఇప్పుడు 11 తారీఖు ఎలక్షన్స్ వస్తే అయితే మీరు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటారా? ఏమన్నా గతంలో ఏమన్నా వచ్చినాయి అమ్మా మీకు? మాకు ఏమి కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్లు ఇట్లా ఇస్తారు కదా ముసలిళ్ళకు, బియ్యము, రేషన్ బియ్యము. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది ఇప్పుడు? ఇంకేమి మా పట్ల ఇంకేం రాలేదు.